గత ప్రభుత్వంలో దళితులపై దాడి జరిగింది. ఈ ప్రభుత్వంలో దళితులకి న్యాయం జరుగుద్దంటారా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ ఈ కూటమి ప్రభుత్వం ఒక అనుభవం కలిగిన నేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం, ఆ అనుభవం కలిగిన నేత ప్రజలపైన ఆయనకంటూ ఒక అవగాహన ఉంది. గతంలో ప్రభుత్వ పరిపాలన జరిగించిన వారు ఒక రాక్షస పాలననే కొనసాగించారు. అభివృద్ధి లేదు. కనీసం ఆంధ్రప్రదేశ్లో పౌరుడు తన యొక్క రాజధానిని చెప్పుకోవటానికి కూడా నోచుకోలేని పరిస్థితులు తలెత్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణంలో అతి కొద్ది రోజుల్లోనే చురుకైన పాత్రను ఆయన పోషిస్తున్నాడు. మా నమ్మకం దళితులకు ఆయన న్యాయం చేయగలడన్న విశ్వాసం మాకుంది. గతంలో దళితులు ఎదుర్కొన్న అవమానాలు, దళితులకు జరిగిన అన్యాయం, దళితుల పట్ల నీచమైన విధానంలో వ్యవహరించిన గత ప్రభుత్వం, ఆ ప్రభుత్వం చేపట్టిన దళిత వ్యతిరేక విధానాలు, వాటన్నిటిపైన కూడా ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు దళితులకు న్యాయం చేయాలి. ఏ దళితుడైతే, ఏ దళిత బిడ్డ అయితే గత ప్రభుత్వంలో అన్యాయానికి గురయ్యాడో ఆ అన్యాయం జరిగిన కుటుంబాలను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చెంతకు చేర్చుకోవాలి. వారి పట్ల సానుకూలంగా వారి జీవన ఉపాధి విషయాలలో కూడా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని దళితులమైన మేము ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ప్రభుత్వం కూడా స్పందిస్తుంది. ప్రభుత్వం కూడా దళితులకు న్యాయం చేయాలన్న గొప్ప సంకల్పంలో ఉండి ఉన్నారు. పేదవారి పట్ల, వృద్ధుల పట్ల ఈ నెల 1వ తారీఖు నాడు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఉంటా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద పెన్షన్ని ప్రతి పేదవాడి ఇంటికి కూడా చేర్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాం. వారి యొక్క క్యాబినెట్ని కూడా మేము అభినందిస్తున్నాం. భవిష్యత్ కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చాలా గొప్ప విధానాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో కోల్పోయిన అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో స్వేచ్ఛ స్వతంత్రం లేకుండా జీవించిన ప్రతి పౌరుడికి ఒక స్వేచ్ఛ స్వతంత్రాన్ని ప్రభుత్వం తేవాలి. పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలి. దళితులకు ప్రత్యేకంగా ఆ ఉద్యోగ అవకాశాలలో ఒక గొప్ప ప్రాధాన్యతను కల్పించాలి. అంతేకాదు ప్రత్యేకంగా శాంతి భద్రతల విషయాలలో అనేక మంది దళిత బిడ్డలు గత ప్రభుత్వంలో చాలా ఘోరాతి ఘోరంగా హింసించబడ్డారు. అంతేకాదు భయంకరమైన చావులు కూడా దళిత బిడ్డలు చూస్తున్నారు. మరి నిజంగా అలాంటి చర్యలకు చేపట్టిన వారిని ఏ విధంగా ప్రభుత్వం శిక్షించాలో, ఏ విధంగా వారి పట్ల చట్టపరంగా శిక్షను విధించాలో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా ఏ ఏ ప్రాంతాలలో దళితులకు అన్యాయం జరిగిందో ఆ దళిత కుటుంబాలకి న్యాయం చేకూర్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అంతేకాదు భవిష్యత్తులో దళితులకి ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉపాధి కల్పించే విషయంలో, దళితులకి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలే కానీ, ఆరోగ్య విషయాలే కానీ, లేక వారి యొక్క కుటుంబాలు జీవన ఉపాధి విషయాలలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం. దళితులు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి ఓటేసి విజయాన్ని చేకూర్చారు. అలాంటి దళితుల పట్ల చిన్న చూపు చూడకుండా ఈ ప్రభుత్వం వారికి పెద్ద ఎత్తున ప్రాధాన్యతనివ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.